హాయ్ అండి. ఇప్పుడైతే మనం మామిడి తాండ్ర అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ. మేమైతే ప్రతి సంవత్సరం అయితే చేస్తాము. మామిడి తాండ్ర ఇప్పుడు ఎలా చేయాలో అనేది చూపిస్తాను అండి. మామిడి పళ్ళ తాండ్ర అయితే చేయబోతున్నాను. ఇదిగోండి, దానికోసమైతే ఈ మామిడి పళ్ళు తీసుకున్నాను. ఇవి కడిగేసి దీని జ్యూస్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి, జ్యూస్ అయితే తీసుకున్నాను. మామిడి పళ్ళన్నీ పిండుకొని అయితే ఇంత జ్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దీన్ని అయితే వడగొట్టుకోవాలి. మిక్సీ పట్టాక వడగొట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఇలా వడగొట్టుకుంటున్నాను. కొంచెం కొంచెం అంటే పీచు అవి ఏమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ వచ్చేస్తాయి ఇలా వడగొట్టుకుంటే. ఇదిగోండి, ఇలా అయితే వడగొట్టుకోండి. మొత్తం మిశ్రమాన్ని అయితే ఇలా మిక్సీ పట్టుకొని వడగొట్టుకోవాలి. ఇదిగోండి, మిక్సీ పట్టి జల్లించుకున్న మిశ్రమాన్ని అయితే ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. దీనిలో అయితే మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. మన స్వీట్నెస్కి తగినంత అయితే వేసుకోవచ్చు. ఇలా అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను దీనిలో ఇదిగోండి ఈ బెల్లం అయితే వేసుకుంటున్నాను. మీరైతే షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కరిగితే కొంచెం పలచగా అవుతుంది కదా, థిక్గా అయ్యేంత వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి. బెల్లం అయితే కరిగి కొంచెం పలచగా వస్తుంది. మళ్ళీ అది చిక్కగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే ఉడుకుతుంది చూసారా. ఇంకాస్త దగ్గర అయితే పడాలి. ఇంకాస్త దగ్గర పడితే స్టవ్ అయితే ఆపేస్తాను. మనం వేసుకున్న బెల్లం కూడా కరిగి కొంచెం పలచగా అయితే అయింది. ఇది ఇప్పుడు కొంచెం అయితే చిక్కగా అవ్వాలి. ఇంకొంచెం అయితే ఉడకాలి. దగ్గరికి అయితే పడాలి కొంచెం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. నేనైతే స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడైతే కొంచెం చల్లారాక ఈ ప్లేట్లో అయితే పోసుకుంటాను. ఆల్రెడీ దీనికైతే ఆయిల్ అప్లై చేశాను. దీనిలో అయితే పోసుకొని ఎండబెట్టుకోవడమేనండి. ఇదిగోండి, నేనైతే ప్లేట్లో అయితే పోసుకున్నాను. నేనైతే 2 ప్లేట్లలో పోసుకున్నాను. ఇప్పుడైతే ఇది 2-3 రోజుల్లో పలుచగా పోసుకుంటే 2-3 రోజుల్లో అయితే ఎండిపోతుంది. కొంచెం థిక్గా పోసుకుంటే 4-5 రోజులు అయితే పడుతుందండి. చూడాలి మరి ఇది ఎన్ని రోజుల్లో ఎండుతుంది అన్నది. ఇప్పుడైతే దీన్ని ఎండలో పెట్టుకుంటాను. పైన ఏదైనా క్లాత్తో కవర్ చేసి ఎండలో అయితే పెట్టుకోవాలి, లేకపోతే దుమ్ము ధూళి ఎగిరిపోతుంది. ఎండాక చూద్దాం. ఇదిగోండి, మన మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో పోసి 3 డేస్ ఎండలో పెట్టిస్తే అయిపోయిందండి. చూపిస్తాను ఇప్పుడు. ఇలా మనం చాక్తో ముందైతే అంచులను అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మన మామిడి తాండ్ర అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చూడండి, 3 డేస్కి అయితే ఎండిపోయింది. నేను కొంచెం మందంగానే చేశాను. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం.
ఇదిగోండి పర్ఫెక్ట్గా మన మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. మన మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా అయితే నేను పోసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ మా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.